ఇప్పుడు మనం చెప్పుకోబోయే సబ్జెక్ట్ బ్యాంకింగ్ అండ్ థియరీ ప్రాక్టీస్లో ఫస్ట్ యూనిట్లోనే షార్ట్ ఆన్సర్స్ చూసుకుందాం. అందులో ఏంటి ఫస్ట్ క్వశ్చన్ బ్యాంకుల వర్గీకరణను వివరించండి. అంటే బ్యాంకులు క్రింది విధంగా వర్గీకరించవచ్చు. బ్యాంకులు మొత్తం 7 రకాలు ఉంటాయన్నమాట. అందులో వాణిజ్య బ్యాంకులు మరియు పారిశ్రామిక బ్యాంకులు, అంతేకాకుండా వ్యవసాయ బ్యాంకులు, వినిమయ బ్యాంకులు, సేవింగ్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, కేంద్ర బ్యాంకులు అని మొత్తం టోటల్ 7 బ్యాంకులు ఉంటాయన్నమాట. అందులో వాణిజ్య బ్యాంకుల గురించి చూసుకుందాం. ఫస్ట్ వాణిజ్య బ్యాంకులను ఏమంటారు? ఇంగ్లీష్లో కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. అంటే వాణిజ్య బ్యాంకుల గురించి చూసుకుందాం. ప్రతి దేశంలోనూ ప్రముఖంగా కనిపించే బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు అంటారు. అంటే ఏంటి? ప్రతి దేశంలో, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్కువగా కనిపించే బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు ఇంకా చెప్పవచ్చు అనమాట. వీటిని జాయింట్ స్టాక్ బ్యాంకులు, డిపాజిట్ బ్యాంకులు అని కూడా అంటారనమాట. భారతదేశంలో ఉన్న వాణిజ్య బ్యాంకులు 4 రకాలుగా విభజించవచ్చును. అవేంటి? ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ప్రైవేట్ రంగ బ్యాంకులు, అంతేకాకుండా ద్రవ్య మారక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటారు. మొత్తం ఎన్ని బ్యాంకులు? 4 రకాల బ్యాంకులు అంటారు. అంటే ఏంటి? ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు మరియు ద్రవ్య బ్యాంకులు, అంతేకాకుండా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుగా చెప్పవచ్చు అనమాట. సెకండ్ పాయింట్ అనమాట, పారిశ్రామిక లేదా పెట్టుబడి బ్యాంకులు. అంటే ఏంటి? ఇండస్ట్రియల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అనమాట. ఇవి పరిశ్రమలను విత్త సహాయాన్ని చేస్తాయన్నమాట. ఇవి పరిశ్రమలకు విత్త సహాయాన్ని అందిస్తాయి మరియు దీర్ఘకాలిక రుణాలను కూడా అందిస్తాయి అన్నమాట. పరిశ్రమల షేర్లలో పెట్టుబడి పెడతాయి. అంతేకాకుండా పారిశ్రామిక విత్త సహాయ సంస్థలుగా పనిచేస్తాయి అన్నమాట. మరియు పారిశ్రామిక బ్యాంకుల కింద విధులను నిర్వహిస్తాయి. అంతేకాకుండా ఆధునీకరణ అంటే అభివృద్ధి చెందడం మరియు పారిశ్రామిక సంస్థలు జారీ చేసిన వాటాలను, డిబెంచర్లను చందా పూచీదారులకు ఇవ్వడం మరియు పంపించడం, కొత్త పారిశ్రామిక సంస్థలకు నెలకొల్పడానికి తోడ్పడడం మరియు పరిశ్రమల నిర్వహణలో కూడా సాంకేతిక మార్గదర్శకాలను అందిస్తాయి అన్నమాట. ఏంటి? పారిశ్రామిక లేదా పెట్టుబడి బ్యాంకులు. దాన్నే ఇండస్ట్రియల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అంటారు. నెక్స్ట్ పాయింట్, వ్యవసాయ బ్యాంకులు. వ్యవసాయ బ్యాంకులు అంటే ఏంటి? అగ్రికల్చర్ బ్యాంక్స్. ఇవి వ్యవసాయదారుల కోసం మాత్రమే పనిచేస్తాయి. వ్యవసాయదారులు స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలను ఎక్కువగా కోరుకుంటారు. అంటే ఏంటి? వ్యవసాయదారులు ఏం కోరుకుంటారు? రుణాలు కోరుకుంటారు. ఆ వ్యవసాయానికి సంబంధించి, పొలాలకు సంబంధించి వాటికి ఏంటంటే ఎరువులకు మరియు పురుగుల మందులకు, విత్తనాల కోసం రుణాలను కోరుకుంటారనమాట వ్యవసాయ బ్యాంకుల నుంచి. మరియు పంట చేతికి రాగానే వాటిని చెల్లించేస్తామని చెప్పేసి బ్యాంకులకు చెప్తారు. పశువులను కొనేందుకు, వ్యవసాయ పరికరాలను కొనేందుకు మరియు మధ్యకాలిక రుణాలు కావాలన్నమాట. వీటిని 2 లేదా 5 సంవత్సరాల లోపు చెల్లిస్తారు. ఇంతేకాకుండా ఇవి భూమిని కొనేందుకు కూడా మరియు ట్రాక్టర్లను కొనేందుకు కూడా 10 నుండి 15 సంవత్సరాల్లో చెల్లించగల దీర్ఘకాలిక రుణాలను కూడా ఈ బ్యాంకులు ఇస్తాయి. మరియు ఈ వ్యవసాయ బ్యాంకులకు సహకార పద్ధతిలో కూడా స్థాపించవచ్చును. ఈ వ్యవసాయ బ్యాంకులను ఏ పద్ధతిలో స్థాపించవచ్చు? సహకార పద్ధతిలో కూడా స్థాపించవచ్చు అన్నమాట. నెక్స్ట్ పాయింట్, సేవింగ్ బ్యాంకులు అన్నమాట. వాణిజ్య బ్యాంకులు సేవింగ్ డిపాజిట్లను స్వీకరించినప్పటికీ కొన్ని దేశాల్లో సేవింగ్ బ్యాంకులు అంటూ ప్రత్యేకంగా ఉన్నాయన్నమాట. వాణిజ్య బ్యాంకులు సేవింగ్ డిపాజిట్లను స్వీకరించినప్పటికీ కొన్ని దేశాల్లో సేవింగ్ బ్యాంకులు అంటూ ప్రత్యేకంగా ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బ్యాంకులు అనమాట. ఇవి అంటే ఏంటి? ప్రజల్లో పొదుపరితాన్ని మరియు ప్రోత్సహించడం మరియు పొదుపు పతనాన్ని ప్రోత్సహించడం ఈ బ్యాంకులకు ప్రధానమైన లక్షణం. అంతేకాకుండా మన దేశంలో సేవింగ్ బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల్లో భాగంగా ఉన్నాయి. ఇవి డిపాజిట్లను స్వీకరించడమే తప్ప రుణాలను ఇవ్వవు. డిపాజిట్లను స్వీకరిస్తాయి అంతే తప్ప రుణాలను మట్టికి ఇవ్వవు అనమాట ఆ బ్యాంకులు లేని గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంకులుగా ప్రవేశమై పాత్ర నిర్వహిస్తాయి అన్నమాట. అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంకులతో పాటు దాదాపు అన్ని వాణిజ్య బ్యాంకులకు కూడా ఈ సేవింగ్ బ్యాంక్స్ ఖాతాలను తెరిచి సౌకర్యాలను కల్పిస్తాయి అన్నమాట. నెక్స్ట్ పాయింట్, వినిమయ లేదా మార్కప్ బ్యాంక్. విదేశీ మారకపు ద్రవ్యం మార్పిడిని చేసే వాటిని వినిమయ బ్యాంకులు లేదా ద్రవ్య మారకపు బ్యాంకులు కూడా
అని అంటారు. అంతేకాకుండా దీన్ని విదేశీ మార్కపు ద్రవ్యాన్ని కూడా కొనడంలో మరియు అమ్మడంలో కూడా వంటివి కూడా చేస్తాయన్నమాట. అంతేకాకుండా ఎగుమతిదారులకు దిగుమతిదారులకు కూడా బ్యాంకులు సహకరిస్తాయి. కొన్ని వాణిజ్య బ్యాంకులు అయితే ఈ విధి నిర్వహణ నిర్వహిస్తాయి అన్నమాట. మరి బ్యాంకులు కంపెనీలు చేసే ఇతర వ్యాపారాలన్నింటిని కూడా వినిమయ బ్యాంకులు చేస్తాయి మరియు ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించి మరియు రుణాలను ఇస్తాయన్నమాట. ఇవి దేశీయ వ్యాపారాన్ని కూడా తోడ్పడతాయి అన్నమాట. నెక్స్ట్ పాయింట్, ప్రైవేట్ బ్యాంకులు అనమాట. అంటే కార్పొరేట్ బ్యాంకులు అనమాట. కార్పొరేట్ బ్యాంకులు ప్రతి దేశంలోనూ బ్యాంకింగ్ వ్యాపారం చేసే సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. అంతేకాకుండా డిపాజిట్లు స్వీకరించకుండా సొంత మూలధనంతో మాత్రమే వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తులకు ఎందరో కూడా ఉన్నారనమాట. సొంత వ్యాపారం కాకుండా వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది వ్యాపారస్తులు అయితే అదనంగా మూలధనాన్ని రుణాలను ఇస్తూ ఉంటారు. అట్లాంటి వ్యాపార మరియు ప్రైవేట్ బ్యాంకర్లుగా పిలుస్తారనమాట. అట్లాంటి వాళ్ళని వ్యాపార మరియు ప్రైవేట్ బ్యాంకులుగా పిలుస్తారు. ఉదాహరణకు చూసుకున్నాం. ఉదాహరణకు ఇంగ్లాండ్లో ఉన్న డిస్కౌంట్ స్వీకృతి సంస్థలు, బిల్లు బ్రోకర్లు, ఫైనాన్స్ కంపెనీలు మరియు స్టాక్ ఎక్స్చేంజ్లు మరియు మనది ఉంటాయన్నమాట. మన దేశంలో అయితే దేశీయ బ్యాంకర్లు డిపాజిట్లను స్వీకరించకుండానే తనఖాల మీద అప్పులు ఇస్తూ ఉంటారు. వడ్డీ వ్యాపారస్తులు అయితే వడ్డీని ఆర్జించే ఉద్దేశంతో మాత్రమే డబ్బు అవసరమైన వారికి అప్పులు ఇస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ పాయింట్, కేంద్ర బ్యాంక్ అంటే సెంట్రల్ బ్యాంక్ అని. అంటే ఏంటి? ప్రతి దేశంలో ఒక కేంద్ర బ్యాంకు ఉంటుంది. ప్రతి దేశంలో కూడా ఒక కేంద్ర బ్యాంక్ అనేది ఉంటుందన్నమాట. ఇది ప్రభుత్వ బ్యాంక్ అనమాట. ఇది గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకు. మన దేశంలో అయితే భారత రిజర్వ్ బ్యాంకు కేంద్ర బ్యాంక్గా విధులు నిర్వహిస్తుంది. మరియు ఈ కేంద్ర బ్యాంక్ నిర్వహించే విధుల్లో ఈ క్రింది ప్రధానమైనవి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం లాభార్జన కాదు. కరెన్సీ నోట్లను జారీ చేయడం మరియు దేశంలో చలామణిలో ఉన్న ద్రవ్యాన్ని పరపతిని తీర్చిదిద్దడం మరియు ప్రభుత్వ బ్యాంకర్లుగా ప్రతినిధిగా సలహాదారునిగా మాత్రమే పనిచేయడం, బ్యాంకులను సృష్టించే పరపతిని నియంత్రించడం, అంతేకాకుండా ప్రభుత్వ ద్రవ్య విధానాన్ని అమలుపరచడంలో ఇతర సహాయాలని తోడ్పాటు అందేలా చేస్తాయన్నమాట. అది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. వాణిజ్య బ్యాంకుల యొక్క సమస్యలను చర్చించండి. అంటే వాణిజ్య బ్యాంకుల యొక్క సమస్యల గురించి చర్చించండి. అంటే ఏంటి? బ్యాంకుల జాతీయకరణ తర్వాత భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అంటే ఏంటి? బ్యాంకుల జాతీయకరణ తర్వాత భారత బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవమైన మార్పులు వచ్చాయన్నమాట. మరియు జాతీయకరణ తర్వాత కూడా బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పటికీ కొన్ని సవాళ్ళను, సమస్యలను, విమర్శలను కూడా ఎదుర్కోవడం మామూలే. అందులో ఫస్ట్ పాయింట్ చూసుకుందాం. డిపాజిట్ పెరుగుదల రేటు క్రమంగా క్షీణించడం. అంటే ఏంటి? డిపాజిట్లు పెరుగుదల మొదట్లో బాగున్న ఆ తర్వాత మందకోడిగా సాగుతుంది. వాటి పెరుగుదల సగటుకు ఏడాదికి 17% మాత్రమే ఉంటుందన్నమాట. డిపాజిట్ల కార్యక్రమంలో మాత్రం వ్యవసాయదారులు సంపదను సక్రమంగా సేకరించడం లేదని చెప్పాలన్నమాట. నెక్స్ట్ పాయింట్, లాభదాయకమైన ప్రాధాన్యత లోపించడం. అంటే ఏంటి? ప్రాధాన్యత రంగాల్లో తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు ఇవ్వడం మరియు పెద్ద మొత్తాల్లో బ్యాంకు పరపతిని ప్రజా సంక్షేమానికి కార్యక్రమాలకు వాడడం, అంతేకాకుండా అప్పుల వసూళ్లు జాప్యంలో మరియు తదితర కారణాల వల్ల బ్యాంకులు ఆదాయాలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? జాతీయకరణ తర్వాత బ్యాంకుల లాభదాయకత సూత్రం అలక్ష్యం చేయబడిందని మనం గ్రహించవచ్చు అన్నమాట. మరియు జాతీయ బ్యాంకులకు ఆర్థిక వ్యవస్థకే భారంగా పరిగణించనివ్వకూడదన్నమాట. నెక్స్ట్ పాయింట్, రాజకీయ ఒత్తిళ్ళు అన్నమాట. రాజకీయ ఒత్తిళ్ళు అంటే ఏంటి? బ్యాంకులు జాతీయం చేయబడిన తర్వాత బ్యాంకులపై రాజకీయ నాయకులు పలుకుబడి అధికమై వాటి ప్రగతిని అవరోధం కల్పిస్తుందన్నమాట. అంటే ఏంటి? బ్యాంకులు జాతీయం చేయడం తర్వాత బ్యాంకులపై రాజకీయ నాయకుల యొక్క పలుకుబడి మరియు వాళ్ళ యొక్క అధికారం ఆ బ్యాంకుల యొక్క ప్రగతికి
అడ్డుగా నిలుస్తుందన్నమాట. నెక్స్ట్ పాయింట్, నిర్వహణలో లోపాలు. జాతీయకరణ వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో తీవ్ర జాప్యం, చొరవ లోపించడం, తొందరగా నిర్ణయాలు తీసుకోకపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా బ్యూరోక్రసీలో లోపాలు సంక్రమించాయి కాబట్టి నిర్వహణ లోపాలు ఎక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తరచుగా ఉద్యోగులు సమ్మెలు మరియు సహకారం లోపించడం జరుగుతుంది. బ్యాంకుల్లో సమ్మెలు జరిగితే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించి ఊహించని పరిమాణానికి దారితీస్తుంది.